ఇక ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నాయి. ఇక ఖమ్మంలో 172 పంచాయతీలకు, ఇక భద్రాద్రి జిల్లాలో 145 పంచాయతీల ఎన్నికలు జరుగుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఫోన్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. నిఖత్ పల్లెపూర్లో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే బారులు తీరి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ప్రస్తుతానికి మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వివిపాలెం మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. దాదాపు 3700 ఓట్ల పైచిలుకు ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవి పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ కూడా అన్ని ప్రధాన పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా ఎన్నికలను కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో చాలా గ్రామాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోరు కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు, ఇంత చలిలో కూడా ఉదయం 7 గంటలకే జనం బారులు తీరి పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 1 గంట వరకే పోలింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 1 గంట లోపు వచ్చినటువంటి వారికి మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసేటువంటి హక్కు కల్పిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో 1 గంట వరకు, ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను మొదలు పెడతామని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రకటించున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. ఆయా గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఇతర గ్రామాల్లో ఉంటూ జీవనోపాధి కోసం వేరే ఊర్లకు వెళ్ళిన వాళ్ళు కూడా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 9 గంటల వరకు అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 23.29% పోలింగ్ నమోదైంది. ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 7 మండలాలు ఏవైతే రఘునాథపాలెం, కొనిజర్ల, వైరా, చింతకాని, బోనకల్లు, మదిర, ఎర్రుపాలెం మండలాల్లో ఉన్నటువంటి 172 సర్పంచ్ స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలు అన్ని చోట్ల కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలోనే చాలా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 8 మండలాలు ఏవైతే ఉన్నాయో, బోర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక, కరకగూడెం, భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడానికి సంబంధించినటువంటి 145 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 1097 వార్డులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ కొనసాగుతుండగా, ఇక్కడ చూసినప్పుడు 1582 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. వయోవారంతో ఉన్నటువంటి వాళ్ళని కూడా, వృద్ధులను కూడా తీసుకొచ్చి ఓటు హక్కులో పాల్గొనేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని నేరుగా వీల్ చైర్లలో తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఓటు కూడా చాలా కీలకమైనటువంటి నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు కూడా ఓటు వినియోగించుకునేందుకు పొద్దు నుంచే బారులు తీరి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. వృద్ధులకు ప్రత్యేకంగా సహాయకులను కూడా నియమించారు. వారంతా కూడా ఓటు వినియోగించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. దాదాపుగా ఎవరైతే హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో వారందరినీ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించేందుకు ప్రత్యేకంగా కూడా ఆటోలను అనుమతిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వరకు వాళ్ళని డ్రాప్ చేసి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయించి తీసుకునే వెళ్ళేలా కూడా ఈసారి ఒక పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కనుక ప్రశాంతంగానే ఓటింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక 3-4 మండలాలకు సంబంధించినటువంటి టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా చింతకాని మండలానికి సంబంధించినటువంటి రామకృష్ణాపురం గ్రామంలో నువ్వా నేనా అన్నట్టుగా అక్కడ టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. తర్వాత బోనకల్ మండలం కూడా, ఇవి సాంప్రదాయకమైనటువంటి కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఉండేటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మండలాలు. అటు తిరుమలాయపాలెం మండలంలో కూడా కొంత టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ అన్ని పార్టీలు కూడా, అంటే విపక్షాలు కావచ్చు, అట్లాగే అధికార పార్టీ కావచ్చు, అన్ని పక్షాలు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాలలో హోరాహోరీగా తలపడుతున్నటువంటి నేపథ్యంలో నువ్వానేనటువంటి పోరు సాగుతున్నటువంటి ప్రాంతాలలో కొంత టెన్షన్ వాతావరణం ఉన్నది. కొంత రెండు వైపులా కూడా అందరూ మోహరించి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటే సమస్యాత్మక, అతి సమస్యాత్మక క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను ముందస్తుగానే గుర్తించినటువంటి పోలీసులు 2000 మంది పైచిలకు పోలీస్ సిబ్బందిని ఈ భద్రతకు వినియోగిస్తున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పోలీస్ పికెటింగ్తో పాటు యాక్షన్ టీంలను కూడా సిద్ధం చేసి పెట్టారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైనప్పుడు వేగంగా స్పందించేలాగా 15 ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా పోలీసులు సిద్ధం చేసి పెట్టారు. క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారో అక్కడ సాయుధ బలగాలను కూడా మోహరించి పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ఇక భద్రాద్రి కొత్త ప్రభావిత ప్రాంతాలలో అయినటువంటి మండలాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియలో సాయుధ బలగాలను మోహరించడంతో పాటు
పెద్ద ఎత్తున అక్కడ పోలింగ్ కేంద్రాలకు అట్లాగే ఓటు వేసిన వెంటనే ఓటు అయిన తర్వాత బయటికి తీసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల్లో ఉండకుండా చూస్తున్నారు. కానీ కొత్తగూడెం జిల్లాలో చూసినప్పుడు కొంత మందకొడిగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 2 గంటల నుంచి 3 గంటలు, దాదాపు 7 గంటల నుంచి ఇప్పుడు 10 గంటలు దాటిపోయింది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం 16.85 అని చెప్పారు. మళ్ళీ ఇంకొక గంట యాడ్ అయింది కాబట్టి మరొక 6 నుంచి 7% పోలింగ్ యాడ్ అయింది అనుకుంటే కూడా 22%కి మించి కానటువంటి పరిస్థితి భద్రాద్రి జిల్లాలో కనిపిస్తుంది. భద్రాద్రి ఏజెన్సీలో ముఖ్యంగా జరుగుతున్నటువంటి మండలాలన్నీ కూడా పూర్తి ఏజెన్సీ మండలాలు. భద్రాచలంలో ఉన్నటువంటి చర్ల, దుమ్ముగూడెం లాంటి ప్రాంతాలలో అయితే కొంత టెన్షన్ వాతావరణంతో కూడినటువంటి ప్రాంతాలు ఉన్నట్టు. ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీ 40,000 పైచలకు ఓట్లున్నటువంటి భద్రాచలంలో కూడా ఉదయం 6 గంటల నుంచే జనం పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటికే బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం తరలిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. మొత్తంగా స్థానిక సంస్థల పోరుకు సంబంధించి మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో 172 సర్పంచ్ స్థానాలకు, 1582 వార్డు స్థానాలకు, అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 145 సర్పంచ్ స్థానాలకు, 1097 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో దాదాపు 4,000 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. పోలీసులు 1700 మంది తమ పోలీసు విధుల్లో పాల్గొంటుండగా ఖమ్మం జిల్లాలో 2,000 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు వినియోగించారు. 4,000 మంది పైచలకు వివిధ హోదాలకు సంబంధించినటువంటి అధికారులు రూట్ మొబైలింగ్ పాటిస్తూ కూడా ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. సమస్యాత్మక క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ విషయంలో పోలీసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి చెదురుమదురు సంఘటనలు కూడా ఎక్కడ నమోదు కాలేదు. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ భద్రాచలంలో కాస్త మందకొడిగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో వేగంగా పోలింగ్ జరుగుతున్నట్టుగా కనపడుతోంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విషయం చూస్తే 9 గంటల వరకు అయితే 23.29% అయింది. ఇప్పుడు మరొక గంట యాడ్ అయింది. దాదాపు మరొక 11-10% పై దాకా యాడ్ అయిందని చెప్తున్నారు. 34% దాకా పోలింగ్ నమోదైంది. నిక్కత్. Okay, right. Thank you.